నా మీ మన అందరి కుటుంబాలలో చక్కటి ఆనందాలు, సంతోషాలు, సమృద్ధి ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి గణేష్ చతుర్థి సందర్భంగా ఏదైతే సెలబ్రేషన్ జరుగుతున్నాయో, మరి గణేషుని యొక్క విగ్రహాన్ని చూస్తే మన జీవితానికి సంబంధించిన ఒక 10 పాఠాలు నేర్చుకోవచ్చు. ఎవరైతే ఈ 10 లెసన్స్ని గణేషుని విగ్రహం ద్వారా నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తారో తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. మరి ఆ గణేషుని విగ్రహం నుంచి నేర్చుకునే ఆ 10 పాఠాలు ఏంటో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటూ మీలో ఆ లక్షణం ఉందా లేదా, మీలో ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి అని విశ్లేషణ చేసుకుంటూ చూడండి. ప్రతి పాయింట్ మీద ఫోకస్ చేయండి, మీ జీవితంలో అనువదించుకుంటూ చూడండి. మొదటిది, గణేషుని విగ్రహాన్ని చూస్తే పెద్ద పెద్ద చెవులు మనం చూస్తాం. అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా లెర్నింగ్ కోసం సిద్ధంగా ఉండాలి. లిజనింగ్ ద్వారా ఎక్కువగా వినాలి, విని నేర్చుకోవాలి అన్న విషయం ఉంది. మరి మనం నేర్చుకోవడం కోసము, లిజనింగ్ కోసము, వినడం కోసము సిద్ధపడుతున్నామా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అన్నది ఫస్ట్ పాయింట్. ఇది మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. సెకండ్ పాయింట్, నోరు చిన్నగా ఉంటుంది, తక్కువగా మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడకుండా నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది రెండో మెసేజ్ కూడా మనకి ఇక్కడ అందుతుంది. మూడోది, కళ్ళు చూసుకుంటే చిన్న చిన్నటి కళ్ళు, అంటే సూక్ష్మ దృష్టి కలిగి ఉండడము. మన లక్ష్యం ఏదైతే ఉందో జీవితంలో దాని మీద ఫోకస్ చేయడము, ఫోకస్ చేసి లక్ష్యం మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఉండడం అనేది ఈ ఫోకస్ అనే సూక్ష్మ దృష్టి అనేది మనకు తెలుస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ కోసము ఈ సూక్ష్మ దృష్టి అనేది కీ టు సక్సెస్ అని మనకి తెలుసు. గణేశుని విగ్రహాన్ని చూస్తే తొండాన్ని చూడగానే ఏనుగు యొక్క తొండము చాలా బలంగా ఉంటుంది. దాని యొక్క గొప్ప స్కిల్ కూడా, దాని పూర్తి బలం కూడా ఉంది. అలాగే మన జీవితంలో కూడా మనకంటూ బలమైన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం కెరీర్లో డెవలప్ అవ్వాలంటే, లైఫ్లో డెవలప్ అవ్వాలంటే దానికి తగ్గ పవర్ఫుల్, స్కిల్ఫుల్ స్ట్రెంగ్త్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలన్న విషయం ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నాం. గణేశుని విగ్రహాన్ని చూస్తే ఏకదంతుడు, ఒకే ఒక దంతంతో మనం చూస్తుంటాము. దీని ద్వారా గొప్ప సందేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే తమ శారీరకంగా ఏదో లోపం ఉంది అనే ఆలోచనలో పడిపోయి ఉన్నారో, నా చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పక్కగా ఉన్నాను, ఏదో శారీరకంగా లోపం ఉందని చెప్పేసి చాలా కుమిలిపోతున్నారు. వాళ్ళందరి సందేశం ఏంటంటే, శారీరక లోపం కాదు, ఎంత ఏదున్నా కానీ ప్రపంచం నేను గుర్తించాలంటే నీ లోపల నువ్వు స్ట్రెంగ్త్గా ఉండాలి అన్న విషయము. అంటే వికలాంగత అనేది శరీరానికి కాదు, అంటే బలహీనత శరీరానికి కాదు, మానసిక బలహీనత ఉంటుంది. మానసికంగా ఎప్పుడైతే నువ్వు దృఢంగా, బలంగా ఉంటావో ప్రపంచం నేను గుర్తిస్తుంది అన్న సందేశం కూడా ఇక్కడ మనకు అందుతుంది. గణేశుని విగ్రహంలో పొట్ట పెద్దగా ఉంటుంది, కడుపు చాలా పెద్దగా ఉంటుంది. దీని ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే, జీవితంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అక్కడ మనం సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. జీవితంలో ఉన్న రహస్యాలని దాచిపెట్టుకోకుండా ఎవరితో పట్టే వాళ్ళతో పంచుకోవడం మొదలు పెడితే, నీ రహస్యాలు తెలుసుకున్న వాడే నిన్ను మోసం చేసే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలు చేసే అవకాశం ఉంటుంది. తొందరపడకుండా సహనంగా, ఓపికతో నీ జీవితంలో రహస్యాలని నువ్వే కాపాడుకోవాలి అన్న గొప్ప సందేశం కూడా మన ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. గణేశుని యొక్క వాహనం ఎలుక. ఎంత భారీ ఖాయమైనా కానీ చిన్నటి ఎలుక మీద స్వారీ కోసము వాహనంగా మనం చూస్తున్నామంటే, ఏ చిన్నదాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇది చిన్నది, ఇది పెద్దదని చెప్పేసి, చిన్నవాళ్ళని చెప్పేసి అగౌరవంగా చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి దాని గురించి కూడా రెస్పెక్ట్ అనేది ఉండాలి. ప్రకృతిని కూడా మనము ప్రేమించే వాళ్ళుగా ఉండాలన్న గొప్ప సందేశం ఉంది. ఎక్కువ తక్కువ భావన లేకుండా సమాన భావన కలిగి ఉండాలి. గణేశుని యొక్క విగ్రహం చూసుకున్నట్లయితే అలా కూర్చొని చాలా వినయంగా, విధేయతగా కూర్చున్న ఉన్నటువంటి పొజిషన్లో మనం ఎప్పుడు చూస్తుంటాము. మన లైఫ్లో కూడా ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి, ఆ స్టెబిలిటీ అనేది ఉండాలి. గణేశుని యొక్క పెద్ద తల విశాలమైన జ్ఞానానికి ఒక సూచన. నీ దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా కానీ, ఎంత జ్ఞానం ఉన్నా కానీ అహంకారం లేకుండా వినయ విధేయతలతో ఉండాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి, స్టెబిలిటీతో ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి అన్న గొప్ప మెసేజ్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఆ తర్వాత గణపతి నిమజ్జనం తీసుకెళ్ళేసి నీళ్ళలో నిమజ్జనం చేసేస్తున్నాము. మరి అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన మనస్సుల్లో ఏవైతే చెడు భావాలు ఉన్నాయో, నెగిటివిటీ ఉందో, మన బిహేవియర్లో, మన అలవాట్లలో నెగిటివిటీ ఏవైతే ఉన్నాయో, చెడు అలవాట్లు ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేసేసేయాలి, తీసివేయాలి, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలి, నెగిటివిటీని దూరం చేసేసేయాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసుకోవాలి అన్న గొప్ప మెసేజ్ ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ గణేశుని విగ్రహము మట్టి నుండే తయారవుతుంది, తిరిగి నీళ్లలో మట్టిలోనే కలిసిపోతుంది.
దీని ద్వారా తెలిసిన విషయం కూడా, మనం కూడా మట్టి నుండే తయారవుతున్నాము, మట్టిలోనే కలిసిపోతాము. ఈ మధ్య వచ్చినటువంటి హంగు ఆర్భాటాలు, డబ్బు, ఐశ్వర్యము ఇవన్నీ చూసి విర్రవీగకూడదు, అహంకారం ఉండకూడదు. మనం ఎలా వచ్చామో అలాగే పోతాము. కాబట్టి అహంకారం లేకుండా ఒక విధేయతతో జీవితం గడపాలి అన్న గొప్ప సందేశం కూడా మనకి ఇక్కడ అందుతుంది. మరి చివరిగా అమ్మ మాట జవదాటకుండా ఆ గణపయ్య తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉన్నటువంటి విషయం చూసినట్టుదే, మనం మన తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాము, అమ్మ మాట విషయంలో ఎలా ఉన్నాము, నాన్న మాట విషయంలో ఉన్నాము, ఎంత విధేయత చూపిస్తున్నాము. తల్లిదండ్రులు గౌరవించేవాడే జీవితంలో సక్సెస్ అవుతాడు, ప్రపంచం గుర్తించే స్థాయిలోకి వెళ్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడాను మరి ఈ గణేష్ చతుర్థి ఏదైతే జరుపుకున్నామో ఈ 10 పాఠాలు మన జీవితంలో తెచ్చుకొని ఈ మార్పు కనుక తెచ్చుకున్నట్లయితే అద్భుతంగా, అమోఘంగా, ఉన్నత స్థాయిలో సక్సెస్ అవుతాము. మీరు, నేను, మనందరం కూడా, మన కుటుంబ సభ్యులందరూ కూడాను సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పిల్లలకు భవిష్యత్తు కోసం చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి, నాకు తెలుసు. అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ బాగుండాలి, మరి ఆలోచన విధానం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని కోణాలు బాగుండాలి. మీ కొడుకు కాలేజ్కి వెళ్ళేవాడైనా, మీ కూతురు కాలేజ్కి వెళ్ళేవాడైనా, స్కూల్కి వెళ్ళేవాడైనా టీవీకి లేదా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారా? చెడు స్నేహాలకి ఎడిక్ట్ అయి ఉన్నారా? టీనేజ్ లవ్కి ఎడిక్షన్లో ఉన్నారా? లేకపోతే సిగరెట్, గుట్కా లేదా డ్రగ్స్ ఎలాంటి ఎడిక్షన్కైనా లోనై ఉన్నారా? మీ పిల్లలు తినే విషయంలో, స్నానం చేసే విషయంలో, చదువుకునే విషయంలో, వారి పనులు వారు చేసుకునే విషయంలో కూడా బద్ధకంగా, సోమరితనంగా ఫీల్ అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకే అబద్ధమాడి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక విషయాలు వేరే వాడి మీద గంటేసే ప్రయత్నం చేస్తున్నారా? పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా ఎక్కడో ఫ్రెండ్స్తోనో, బయట వాళ్ళతోనో షేర్ చేసుకుని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అసలు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు పేరెంట్స్కి అని మీకు అనిపిస్తుందా? మీ పిల్లల గురించి పెద్దలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారా? రాబోతున్న, మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలు నిలబడాలంటే ఎలాంటి మార్పు రావాలి? దానికి ఎలా పద్ధతి ఏంటి? పిల్లల్లో మార్పు తేగలిగిన శక్తి కేవలం ధర్మశాస్త్రాలలో ఉంది. ఈ ధర్మశాస్త్రాల వెలుగులో డిజైన్ చేసినటువంటి 5 days స్టూడెంట్స్ వర్క్షాప్ 5th క్లాస్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు కూడా వారి యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ ఎదుగుదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ 5 రోజులు ఇన్వెస్ట్ చేయండి, కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన మార్పులు చూస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయగలుగుతున్న వర్క్షాప్ ఇది. సో మీకు ఈ వర్క్షాప్ మీద కొంచెం నమ్మకం ఉన్నా, ధర్మశాస్త్రాల మీద నమ్మకం ఉందనిపించినా వెంటనే మీ కుమారుడు కోసం, మీ కూతురు కోసం కాంటాక్ట్ చేయండి, తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, 5 రోజుల క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీ పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేటి పిల్లలే రేపటి పౌరులు. జై హింద్.